హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నన్ను కామెంట్ ద్వారా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేసేవారు ఎవ్రీ ఇయర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 2000 మెంబర్స్ అనేది పాస్ అవుట్ అవ్వడం జరుగుతుంది. ఐదర్ 3/DC కావచ్చు, 5/DC కావచ్చు. ఏదైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించి జడ్జిగా ఆర్ పీపీగా మనం సెటిల్ అవ్వాలి అనుకుంటే హెవీ కాంపిటీషన్ అయిపోతుంది అనమాట. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మనకు జనరల్గా ప్రాక్టీస్ చేయడం కాకుండా డిఫరెంట్గా హైయెస్ట్ శాలరీ వచ్చే అనదర్ ఆప్షన్ ఏదైనా ఉందా కెరియర్గా చూజ్ చేసుకోవడానికి మన లా ఫామ్లో అని అడగడం జరిగిందనమాట. ఎస్, కరెక్టే. ఎవ్రీ ఇయర్ అనేది 2000 మోర్ దెన్ మెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. వీరందరికీ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అయితే కామన్గా ప్రాక్టీస్ చేయడము అండ్ గవర్నమెంట్ జాబ్స్ అనేది రాకపోవడం అన్నిట్లో కాంపిటీషన్ ఉండిపోయింది. సో కాబట్టి అలాంటి వారి కోసం ఎవరైతే 3/DC ఆర్ 5/DC కంప్లీట్ చేసి ఉంటారో వారి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎస్, ఉన్నటువంటి ప్రొఫెషన్ ఏంటి అంటే కార్పొరేట్ లాయర్. కార్పొరేట్ లాయర్కి కార్పొరేట్ లా ఫార్మ్స్ అనేది హైయెస్ట్ అమౌంట్ శాలరీ అనేది ఫర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి 20 lakhs to 75 lakhs ఫర్ యానం తీసుకునేటువంటి కార్పొరేట్ లాయర్స్ ఉన్నారు మన ఇండియాలో. సో అలాగా మనం కూడా ఒక బెస్ట్ కార్పొరేట్ లాయర్ అవ్వాలి అని అంటే సో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అండ్ కార్పొరేట్ లాయర్కి ఎలిజిబిలిటీసు అండ్ మన ఇండియాలో కార్పొరేట్ లా ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, అండ్ ఆ కార్పొరేట్ ఫార్మ్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అని ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది. మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. చివరి వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.